మిత్రమా అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ ఫాదర్స్ డే. అసలు నాన్న అంటే మనకి అది అవసరం ఉందా లేదా అని ఆలోచించకుండా, అంత ఖర్చు పెట్టి నేను కొనించగలనా లేదా అని ఆలోచించకుండా పిల్లలు ఇష్టపడ్డారు కదా అనేసి వాళ్ళకి అవసరం ఉన్నటువంటి దాన్ని తీసిచ్చే వాళ్ళే నాన్న. అమ్మ అనుకోండి, అది అవసరమా, అవసరం ఉంటేనే తీసుకోవాలి, దాని యొక్క ప్రైస్ ఎక్కువగా ఉంది వద్దు అని ఆలోచించేది అమ్మ. ఏమంటారు చెప్పండి. కానీ అమ్మ ప్రేమ అందరికీ కనిపిస్తుంది, కానీ నాన్న ప్రేమ అసలు ఎవ్వరికీ కనిపించదు. ఇదిగోండి, మనం షాపింగ్స్కి వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు చూసామంటే మనం ఫస్ట్ ఆడవాళ్ళని చూస్తే ఏంటి, అమ్మ ఫస్ట్ రేట్ చూస్తుంది. రేట్ చూసాక ఆ వస్తువు మన దగ్గర ఇంట్లో ఉందనుకోండి, పాత వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్ బాక్స్ ఇంట్లో లాస్ట్ ఇయర్ ఉందనుకోండి, అది ఉంది కదా నాన్న ఇంకోటి ఎందుకు అంటుంది అమ్మ. అదే నాన్న అనుకోండి, పిల్లలు ఇష్టపడుతున్నారు కదా, లేదంటే పాప ఇష్టపడుతుంది కదా, పిల్లల కంటే ఎక్కువేముంది అని రేటు కూడా చూడకుండా కొనిచ్చేది నాన్న. అందుకేనేమో నాన్న వెనుకబడతాడేమో అనిపిస్తుంది. ఇదిగోండి, డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేను ఏ వస్తువైనా, నేనేం కాదు అమ్మలం ఎవరమైనా కానీ ప్రతి వస్తువు రేట్ చూసాకే మనం ఆ వస్తువు మనకి అవసరం ఉంటుందా లేదా, కొనుక్కోవాలా వద్దని అదే నాన్న అనుకోండి, డ్రెస్కి వెళ్ళినా, పిల్లలకి కావాల్సినటువంటి స్టేషనరీకి వెళ్ళినా, బుక్స్ కోసం వెళ్ళినా, బంగారం కోసం వెళ్ళినా, పిల్లలు ఇష్టపడ్డారు అంటే తన స్తోమతకు మించి కొనిచ్చేది నాన్న. అమ్మ అనుకోండి, అది మన దగ్గర లేదు నాన్న, అంత కొనలేమో అని సర్ది చెప్తుంది అమ్మ. అమ్మకు నాన్నకు తేడా అది. అది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు?